ఐపీఎల్ క్రికెట్ కంటే తమిళనాడు రాజకీయం ఇంకా ఇంట్రెస్ట్గా మారిపోయింది. చూసినాడా? నేను 2-3 రోజులు నేను చూస్తున్నాను. విజయ్ గెలిచినాడని సంతోషపడాలో, ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చినా పదవులేక అంటే సీఎంగా అవుతాడు అవ్వలేడు అనే డైనమాలో పడిపోయినాడని బాధపడాలో అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్నా డిఎంకే రెండూ కలిసి పార్టీ ఏర్పాటు చేసే దిశగా మారుతున్నారు. ఎందుకంటే రాజకీయంలో సిగ్గు మానం ఏది ఉండదు, అది తెలుసుకొని మాట్లాడాలి ఆ అవతల వాళ్ళు పోల్చేటప్పుడు. ఎందుకంటే అనుభవం మనకి పెద్దపీఠం అంటే ఇదే. ఒక సూర్యుడు దెబ్బతిన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పని ఇప్పుడు కూటమిలోకి వచ్చి కోలుకోలేని దెబ్బ కొట్టినాడు. అదే అనుభవం అంటే. ఇప్పుడు దాన్ని పోల్చుకున్న కొంతమంది ఏం చేస్తున్నారంటే సింగిల్గా గెలిచినాడు అది ఇది అని చెప్పని ఓని పొగిడేసి ఇతన్ని తక్కువ చేసి మాట్లాడాడు. అది కొంతమంది అలాగే ఉంటారు రాజకీయం అంటే మాట్లాడేవాళ్ళు. కానీ తెలుసుకోవాలా, మాట్లాడే ముందు తెలుసుకోవాలా. ఇప్పుడు చూడు, 7 రాజకీయాలకు సిగ్గుమానాలు ఉండవు, కలిసిపోతున్నారు వాళ్ళిద్దరూ. కలిశారు ఏడ పోతుంది, ఎంతమంది కలిసినా ఎన్ని సీట్లు వచ్చినా పోతుంది. వాళ్ళు కలిస్తే 120 దాకా వచ్చేస్తాయి. అస్సలు వేడెక్కుతుంది తమిళనాడు రాజకీయం. ఎట్లుంటుంది, దెబ్బ కొడితే ఎట్లా నాకు తెలిసిన మమతా బెనర్జీకి నరేంద్ర మోడీ కొట్టినాడు చూడు దెబ్బ, లేవలేని దెబ్బ, అలా కొట్టాలా. ఈడ గురించి అంటే మీకు తెలిసిందే. కాబట్టి మాట్లాడేవాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడద్దు, తెలుసుకొని మాట్లాడండి. అనుభవం అనేది అవతల పడినోడికే తెలుస్తుంది, మాట్లాడేవాడు.